హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అండ్ ఇట్స్ వీకెండ్ అగైన్. ఈరోజైతే ఎన్నింటికి లేచామో తెలుసా? మార్నింగ్ మేము లేచేసరికి 10:30 అయింది. ఇంత లేట్‌గా ఎప్పుడు లెగవలేదు. అండ్ ముందు రోజే అనుకున్నాం అనమాట. ఈ వీకెండ్ అయితే మంచిగా రెస్ట్ తీసుకుందాము. వంట చేయాలి, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, త్వరగా లెగవాలి, ఇలా ఏం పెట్టుకోకుండా ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు లేచి పీస్‌ఫుల్‌గా చేసుకుందాం అనుకున్నాము. ఎలాగో నేను, నా హస్బెండ్, మా బాబాయ్ కాబట్టి మా ముగ్గురికి ఏదైనా టైంకి ఉండాలి అని ఏమి ఉండదు. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఏదో ఒకటి చేసుకొని తింటాం. లేకపోతే ఆర్డర్ చేసుకొని తింటాం అలా. సో, నేను నైట్ పెసరట్టు కోసం పెసరపప్పు నానబెట్టాననమాట. అది కూడా నైట్ 11:00కి గుర్తొచ్చింది. నెక్స్ట్ డే ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంట్లో చేసుకుందాం. బయట బ్రేక్‌ఫాస్ట్ మా ఇంట్లో నాకస్సలు నచ్చదు. మా బాబుకి కూడా నచ్చదనమాట. ఇంకా లేచి పెసరపప్పు నానబెట్టేసాను. పొద్దున్నే లేచేసరికి చాలా లేట్ అయిపోయింది కదా! అస్సలు వండే ఓపిక అస్సలు లేదనమాట. ఎందుకో ఇంకా నిద్రమత్తుగా, బద్ధకంగా ఉంది. నా హస్బెండ్‌ని అడిగాను కొంచెం నాకు కూడా కిచెన్‌లో హెల్ప్ చేయమని చెప్పి. ఆబ్వియస్లీ తను చేస్తారనుకోండి. బట్ స్టిల్ మళ్ళీ అడిగాను. చట్నీ మీరు ప్రిపేర్ చేసేయండి. నేను ఈలోపు మిక్సీ పట్టేస్తాను అని చెప్పి. పెసరట్లో ఎప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అల్లం ముక్క కూడా పచ్చిమిర్చి వేసుకుంటే మంచిగా ఉంటుంది. మా బాబు తినడండి ఈ పచ్చిమిర్చి, అల్లం ఇలాంటివి వేస్తే ఘాటుగా ఉంటాయి కదా అని చెప్పి తినడని నేను జస్ట్ 2 పచ్చిమిర్చి వేశాను టేస్ట్ కోసం. మీరెవరైనా చేసుకోవాలైతే చక్కగా అల్లం కూడా వేసుకోండి భలే రుచిగా ఉంటుంది. సో, ఈ టప్పర్‌వేర్ బాక్సుల గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను ప్రతిసారి చూపించినప్పుడు. అవి నేను మింత్రాలో తీసుకున్నాననమాట. సెట్ ఆఫ్ 3 తీసేసుకున్నాను. ఓన్లీ బ్యాటర్ స్టోర్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను. చాలా బాగా అంటే పనికొస్తాయి మనకి. పెద్దగా ఉంటాయి. రౌండ్ షేప్ ఉంటే మనకి బ్యాటర్ స్పూన్‌తో, గరిటెతో అలా కలుపుకోవడానికి కూడా మనకు కన్వీనియంట్‌గా ఉంటుందనమాట. ఎవ్రీ వీక్ నేను దోస, ఇడ్లీ బ్యాటర్ ఇలాంటి బ్యాటర్స్ ఏమైనా వేసుకుంటే చక్కగా పిండి మొత్తం ఇలాంటి డబ్బాల్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. ఒక వీక్‌లో 4 డేస్ వరకు మాకు ఈజీగా వచ్చేస్తాయన్నమాట. మీకెవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చెక్ చేయండి. నా హస్బెండ్ చట్నీ ప్రిపేర్ చేయటానికని చెప్పి పల్లీల కోసం చూస్తే పల్లీలయిపోయాయి. పాపం మళ్ళీ బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టారనమాట. ఆర్డర్ పెట్టి ఇంకా వేయించేశారు. మేమెప్పుడు ఒక్కొక్కసారి డీమార్ట్‌లో తెచ్చుకుంటాం. మాక్సిమం డీమార్ట్‌లో తెచ్చుకుంటామనుకోండి గ్రోసరీస్. అక్కడ పల్లీలకి ఉషోదయ అండ్ బ్లింకిట్‌లో వచ్చే పల్లీలకి ఎంత డిఫరెన్స్ ఉందంటే డీమార్ట్‌లో వచ్చేవి అస్సలు బాలేవండి. అసలెంత వరస్ట్‌గున్నాయో మాకైతే. అదే నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నవైతే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట పల్లీలు. నాకదే అనిపిచ్చింది. డీమార్ట్‌లో తక్కువ కంటే ఊరికే ఎవరు తక్కువకి ఇవ్వరు కదా! ఏదో ఒక రీజన్ ఉండుండిద్ది అని చెప్పి. సరే చట్నీ తను ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ నేనైతే దోసలు వేద్దాం కదా అని చెప్పి వేయటం స్టార్ట్ చేసినప్పటి నుంచి పెనం కతుక్కుపోయి అస్సలు రావట్లేదు. ఒక అర్ధగంట ట్రై చేసి చిరాకొచ్చి పెనం పక్కన పెట్టేసి ఇంకోటి నా దగ్గర క్యాస్ట్ ఐరన్ పాన్ ఉందనమాట. దాని మీద వేయటానికి ట్రై చేసి దాని మీద కూడా నాకు రాలేదు. ఇంకా నాకు కోపం వచ్చేసింది. చూడండి సరిగ్గా రాక నేను తీసి పక్కన పెట్టేసాను. ఇది కష్టపడి నా హస్బెండ్ తీశారది. తనేమన్నారంటే, "నేను వేస్తాను ఆగు" అని చెప్పి తను ఎన్నో విధాలుగా ట్రై చేసి ఫైనల్‌గా దోసలొచ్చేలా చేశారు. అంతకుముందు పాన్ మీద ఎందుకు రాలేదంటే, నేను చిలకడ దుంపలు దాని మీద ఉడకబెట్టాను. ఉడకబెట్టానంటే స్టీమ్ చేశాననమాట. పెనం మీద చిలకడ దుంపలు పెట్టేసి పెద్ద ఆహ్, గిన్నుంటుంది కదా! అది బోర్లా పెట్టేసి చిలకడ దుంపలు ఉడకబెట్టాననమాట. దాని తర్వాత నుంచి దోసలు రావట్లేదని చెప్పి తర్వాత నాకు వెలిగింది. ఇంకా ఆ తప్పు వల్ల పెనం పాడైపోయిందేమో అని చెప్పి ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ పెనం అయితే తీసి దానికి సీజనింగ్ చేయాలి కదా! క్యాస్ట్ ఐరన్‌కి. సో, అది మొత్తం చేసి ఆఖరికి దోసలైతే బాగొచ్చాయి. మేము తినేటప్పటికి 11:45 అయిందనమాట బ్రేక్‌ఫాస్ట్. అన్ని ప్రయోగాలయ్యాయి మాకు ఈరోజు. తింటూ వేసుకుంటూ ఉన్నా అనమాట. నా హస్బెండ్ వేసుకొని తను తింటూ ఉన్నారు. తర్వాత నేనేసుకొని ఒకటి తింటూ ఉన్నాను. మా బాబుకైతే ఒకటి చాలా కష్టంగా తినిపిచ్చాను. తనకసలు ఇలాంటి దోసలు నచ్చవు. ప్లెయిన్ దోసే కావాలి. పెసరట్టొద్దని చెప్పి చాలా మారం చేశాడనమాట. ఎలాగోలా తినిపిచ్చాను. సో, బ్రేక్‌ఫాస్ట్ సీన్స్ అన్నీ అయిపోయాయి. దాని తర్వాత అలా కూర్చున్నాము. లంచ్ ఏమో చేయబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఫుల్‌గా తినేసాం కదా దోసలు. ఏం చేద్దాం బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి మనసులో థాట్ వచ్చి నా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాననమాట. ఈవినింగ్ అలా ఎక్కడికైనా బయటికెళ్దామా ఫ్యామిలీస్‌తో అని చెప్పంటే ఓకే అని చెప్పింది. ఇంకా గబగబా తలస్నానం చేసేసాను. ఈ డ్రెస్ మొన్న నేను తీసుకున్నాను. కొద్దిగా సేపే వేసుకున్నానని చెప్పి మళ్ళీ ఇదే వేసేసుకున్నాననమాట. ఇంకా రెడీ అయిపోతూ ఉన్నాను. ఫేస్ సీరమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఆ సీరమ్ గురించి చాలామంది
చాలామంది అడిగారు. నేను యూజ్ చేస్తుంది హైఫన్ సీరమ్ అండి. నేను యూజ్ చేసి 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది. మరి మీ ఇష్టం అది, మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. లేకపోతే లేదు. బట్ నాకు బానే అనిపించింది. అండ్ తర్వాత లైట్‌గా మేకప్ చేసుకున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా! లిప్‌స్టిక్ కూడా వాడతాను. నాకు చాలా ఇష్టం లిప్‌స్టిక్ వాడాలి అంటే. నేను కీరో లిప్‌స్టిక్ అయితే వాడాను. వాటి లింక్స్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంకా అలా అనుకోకుండా ప్లాన్ అయితే ఫిక్స్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. మంచిగా కార్‌లో ఎంజాయ్ చేస్తూ, పాటలు వింటూ వెళ్తూ ఉన్నాం. సరదాగా అనిపించింది. జనరల్‌గా నాకు వీకెండ్ వస్తే ఎప్పుడు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. లేకపోతే వీక్‌కి కావాల్సినవి ఏంటి అవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంది కానీ, బట్ ఈ వీకెండ్ నాకొక రీసెట్ అవసరం. అంటే నేను కొంచెమైనా బాగా బయట ఎంజాయ్ చేసి, రెస్ట్ తీసుకొని, హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకున్నాననమాట. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ కొంచెం బాగా కబుర్లు చెప్పేసుకొని, ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మాల్‌కైతే వెళ్ళామనమాట. అక్కడ ఒక బార్ అండ్ కిచెన్‌లో అయితే కూర్చున్నాము. సో, మంచి వైబ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంది. మ్యూజిక్ ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అనిపించిందనమాట. మంత్‌లో ఒక్కసారైనా ఇలాంటి రీసెట్ కావాలి అని చెప్పి అనిపించింది. అది కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయితే ఇంకా అంటే ఫ్యామిలీస్ ఇద్దరు కలిస్తే ఇంకా బావుంటుంది కదా! ఏం కావాలో అది చక్కగా అయితే ఆర్డర్ చేసుకున్నాము. కబుర్లు చెప్పుకున్నాము. డే ఎలా అయిపోయిందో అస్సలే అర్థం కాలేదనమాట. ఫస్ట్ దీనికి రూఫ్ టాప్ కూడా ఉంది. ఫస్ట్ మేమైతే కింద కూర్చొని కొన్ని స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మాటలు ఎండ్‌లెస్ మాటలు. ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే మాత్రం అసలు టాపిక్కే అవసరం లేదు. అలా ఏదో ఒకటి స్టార్ట్ అయ్యి ఇంకా ఫుల్ ముచ్చట్లే ముచ్చట్లనమాట. మా బాబు కూడా ఎంజాయ్ చేసేసాడు. తనకు కావాల్సిన ఫుడ్డు అదంతా కూడా మంచిగా ఆర్డర్ చేసేసామనమాట. రెస్ట్రిక్ట్ ఏం చేయకుండా. అక్కడైతే మాకు క్రిస్పీ కార్న్ అయితే చాలా నచ్చింది. అండ్ తర్వాత కొన్ని పెప్పర్ చికెన్ అని చెప్పి ఇంకొన్ని స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాము. మొహితో ఆర్డర్ చేసాము. మాక్టైల్స్ అవన్నీ కూడా. సో, నేనైతే కొన్ని మెమోరీస్ కోసం అని చెప్పి కొన్ని వీడియోస్ అలా షూట్ చేసుకుంటూ ఉన్నామనమాట. యాహ్! మా వీకెండ్ అయితే ఇలా స్టార్ట్ అయింది సాటర్‌డే. ఐ వాస్ సూపర్ హ్యాపీ అనమాట. ఎప్పుడూ చేసినా కూడా ఆనందం రాదు. అప్పుడప్పుడు ఇలా మంచిగా గడిపితే ఆ ఎక్సైట్‌మెంట్ వేరుంటుంది. ఇంకా దాని తర్వాత నైట్ ఇంకా మేము వేరే చోటకి కూడా ఎళ్ళాము. అది ఎండ్‌లో యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా నా దగ్గర ఇప్పుడు క్లిప్ లేదు. నా హస్బెండ్ ఫోన్‌లో అయితే షూట్ చేశాను. అది నేను కాపీ చేసుకొని లాస్ట్‌లో పెడతాను. అక్కడి నుంచి మేము వేరే చోటుకి కూడా ఎళ్ళామనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసిన క్లిప్స్. అక్కడే పడుకున్నాం నైట్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే. మార్నింగ్ కూడా అరౌండ్ 8:00 అలా లేచామనమాట. లేచి బ్రేక్‌ఫాస్ట్ కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. నా ఫ్రెండ్ చేస్తానంది. నేనేంటంటే "ఏం చేస్తావు ఇంకా ఇప్పుడు" అని చెప్పి వద్దులే ఆర్డర్ పెట్టేసుకుందాం అని చెప్పి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. నాకైతే ప్లెయిన్ దోస ఆర్డర్ పెట్టుకున్నాం. అందరూ ఘీ కారప్పొడి ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. మీకు ఐడియా ఉంటే హైదరాబాద్‌లో వరమహాలక్ష్మి టిఫిన్స్ ఆర్ వరలక్ష్మి టిఫిన్స్ అని ఫేమస్ ఉంటుంది కదా! అక్కడ వీళ్ళ దగ్గర అయితే చట్నీ సూపర్ ఉంటుంది. ఘీ కారం ఇడ్లీ ఎందుకు నేను తీసుకోలేదంటే యాక్చువల్‌గా అదే ఫేమస్ అంట. నాకు నెయ్యి, బటర్ అలా వేస్తే నచ్చదనమాట. అందుకని చెప్పి నేను దోస చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా అంతే బావుంది. అండ్ మంచిగా బ్రేక్‌ఫాస్ట్ తినేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇంటికి అని చెప్పి అనుకున్నాం అనమాట. మా బాబయితే "అప్పుడే వెళ్ళొద్దు, అప్పుడే వెళ్ళొద్దు" అని అంటూ ఉన్నాడు గానీ, బట్ ఇంట్లో పనులు కూడా చాలా ఉంటాయి కదా! అని చెప్పి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని ఇంకా బయలుదేరొచ్చేసాము. రాగానే ఇంకా యూ నో ఇది లంచ్ టైమ్ అనుకుంటా. అసలు ఆకలే ఎయట్లేదు. కొద్దిసేపు అలా టీవీ చూద్దాం కదా! అని చెప్పి టీవీ ఆన్ చేసి ప్రీ వెడ్డింగ్ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూటో' సంథింగ్ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనుకుంటాను. జీ ఫైవ్‌లో ఉంటే అది వేసుకుంటూ చక్కగా గ్రేప్స్ క్లీన్ చేసుకొని, తిని కొన్నేమో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాననమాట. మధ్యాహ్నం ఏం లంచ్ తిన్నామంటే లెఫ్ట్ ఓవర్స్ ఉంటే ఫ్రిడ్జ్‌లో దాంతో లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నామనమాట. ఇది సాటర్‌డే రోజే చెప్పాను కదా! మేము రెస్టారెంట్ నుంచి తర్వాత కూడా బయటికెళ్ళాం. నా ఫోన్ అంటే రికార్డ్ చేసింది నా హస్బెండ్ ఫోన్‌లో ఉంది అని చెప్పి అది కాపీ చేసుకున్నానిప్పుడు. సో, అక్కడ పక్కన ఒక చిన్న సందులో అనమాట చాలా ఫుడ్ స్టాల్స్ లాగా లేకపోతే ఫుడ్ కోర్ట్స్ లాగా ఉన్నాయి. అక్కడ చిరంజీవి ధాబా అని చెప్పి ఉంటుందంట. ఇది నల్లగండ్ల అనమాట. అపర్ణ నియో మాల్ ఉంటుంది కదా! దాని దగ్గరలో. సో, చిరంజీవి ధాబా దగ్గర అందులో పుల్కా అండ్ రంభా చికెన్ అనేది
అనేది చాలా ఫేమస్, కంపల్సరీ ట్రై చేయాలి అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పింది. సరే దానికోసం వెళ్తే అక్కడ ఫుల్ జనాలుంటే ప్యాక్ చేయించుకుందాం కదా అని చెప్పి ఆ చికెన్ కర్రీ అండ్ ప్లస్ పుల్గాస్ అయితే మేము ఆర్డర్ చెప్పేసి, దాని ఆపోజిటే ఇక్కడ మనకి లైమ్ సోడా చాలా బావుంటుందంటే వచ్చి లైమ్ సోడా తాగుతూ ఉన్నాము. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ అది ఆర్డర్ చేస్తే అన్నీ టేస్ట్ చేస్తూ ఉన్నాననమాట. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా! ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే చాలా బావుంటుంది. ఫ్రెండ్స్‌తో అలా బయట కొంతసేపు టైమ్ స్పెండ్ చేయడానికి, లేకపోతే రిలాక్స్ అవ్వడానికి. మేముంటున్న ఏరియాలో ఎందుకో ఎక్కువ నడవదు. ఉన్నా కూడా అంత ఫ్యామిలీ టైప్‌లా అనిపించదనమాట. ఇక్కడైతే చాలా అనిపించింది. నైట్ ఎన్నింటికి 10:30కి అనుకుంటా అరౌండ్ ఆ టైంలో వచ్చినా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇక్కడ నాకొక మన సబ్స్క్రైబర్ కలిసారనమాట, వర్ష తన పేరు. వచ్చి కలిసి మాట్లాడారు. దాని తర్వాత మళ్ళీ కమెంట్ కూడా పెట్టారు. నేనే కలిసింది మిమ్మల్ని అని చెప్పి. అనిపించింది. తననే కాదు, చాలామంది నాకు మెట్రో స్టేషన్‌లో కలుస్తూ ఉంటారు. ఆఫీస్ దగ్గర కలుస్తూ ఉంటారు. అనిపిస్తూ ఉంటుందనమాట. చాలా వచ్చి మీ వీడియోస్ చూస్తూ ఉంటాం. మీరంటే మాకు బాగా ఇష్టం. బాగా మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నీ అని చెప్పి ఆనందంగా అనిపిస్తదనమాట. ఎంత కష్టపడి వీడియోస్ తీస్తామో అదంతా మర్చిపోతాం మీరందరూ ఇలా వచ్చి దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉన్నందుకు. సో, అక్కడైతే ఇంకా మేము ఇంటికెళ్ళేసరికి, అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళేసరికి నైట్ 11 అలా అయిందనమాట. ఇంకా పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరి వచ్చేసాను. ఆ సీన్ నేనైతే ఇందాక పెట్టేశాను కదా! ఇదైతే సండే రోజు మధ్యాహ్నం ఏం కుక్ చేయలేదు. లెఫ్ట్ ఓవర్స్ తినేసామని చెప్పాను. అండ్ అలా పడుకున్నాం. ఫుల్‌గా ఎంత నిద్రొచ్చిందంటే మొత్తం నిద్రలాగా వచ్చేసిందనమాట. అండ్ తర్వాత ఇంకా డిన్నర్‌కి కూడా ఏం కుక్ చేయాలనిపించలేదు. బయట నుంచి ఆర్డర్ చేసేసుకుందాం, ఏం కుక్ చేస్తామని చెప్పి నా హస్బెండ్ కూడా అనేసరికి ఇంకా మేమైతే మండి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. మండి తిని చాలా రోజులయిపోయింది. ఉప్పల్ ఆర్ మేడిపల్లి సైడ్ ఎవరైనా ఉంటే జఫ్రానీ మండి రెస్టారెంట్ అనమాట. అందులో అల్ఫాహం మండి అనేది ఉంటుంది. చాలా బావుంటుందనమాట. మైల్డ్‌గా ఉంటుంది. అలాగే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. రైస్ బావుంటుంది. పీస్ కూడా చాలా బావుంటుంది. అండ్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నెస్టేషియా వీడియో పెట్టినప్పుడు చాలామంది మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం, కానీ ఈ మధ్య అన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు, నచ్చట్లేదు, నెస్టేషియా ఎవరు కొనుక్కోగలుగుతారని చెప్పి మీరు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి మెసేజెస్ వస్తున్నాయండి. ఐ అగ్రీ, నెస్టేషియా చాలా కాస్ట్లీ అని చెప్పి. బట్ ఫ్రీగా ఇస్తున్నారని చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. నేను ఆల్రెడీ ఎన్నో సార్లు చెప్పాను. మేము వీడియో చేసి ఇస్తున్నాం కాబట్టే వాళ్ళు మాకు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఆ ఒక్క వీడియో తీయటానికి నాకు ఎంత టైం పడుతుందో తెలుసా? అండ్ మీరందరూ అంటూ ఉంటారు ఇలా ఫ్రీగా వస్తున్నాయి, ఏం చేస్తున్నారని చెప్పి. నా ప్లేస్‌లో మీరుంటే తీసుకోరా? అంత మంచి ప్రొడక్ట్స్ మీకొస్తుంటే మీరు తీసుకోరా? ఒకళ్ళేమన్నారంటే తీసుకుంటాం, బట్ దానివల్ల బెనిఫిట్స్ అంటే కాస్ట్ ఎంత, చాలా ఎక్స్‌పెన్సివ్ అని గూడా ప్రాస్ అండ్ కాన్స్ అన్నీ చెప్పాలి గదా అని చెప్పి అంటున్నారు. నేను చెప్పాను నెస్టేషియా వీడియోలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలా మాట్లాడకూడదు. అన్నీ పాజిటివ్‌గానే చెప్పాలి అని చెప్పి. మిగతా వీడియోస్‌లో నేను చెప్తూనే ఉంటాను. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. మీరు అఫోర్డ్ చేసి మీకు నచ్చి కావాలి అనుకుంటే తప్ప కొనుక్కోకండి అని చెప్పి ఎన్నో సార్లు చెప్పాను. అన్ని సార్లు చెప్పినా కూడా మళ్ళీ వచ్చి మీరు ఎందుకు ప్రమోట్ చేస్తారు? ఎందుకు ప్రమోట్ చేస్తారు? ప్రమోషన్స్ ఎక్కువైపోతున్నాయంటే, నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నందుకు ఒక్కొక్క వీడియోకి ప్రమోషన్స్ చేయడంలో తప్పు లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ మీరు దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. నేను ఇవ్వాలి అనుకున్న ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను. నెస్టేషియా వీడియో ఒకటి చేశాను అంటే ఆ వీడియోలో వేరే ప్రొడక్ట్స్ గురించి చెప్పకూడదు. మీరు కొనుక్కోవద్దు, చాలా కాస్ట్లీ ఉంటాయి అనే మాట కూడా చెప్పకూడదనమాట. సో, మళ్ళీ మీకు క్లియర్ చేశాను. అర్థం చేసుకోండి. ఒకసారి ఒకళ్ళని ఒక మాట అనేటప్పుడు. క్లియర్ చేశాననుకుంటున్నాను. ఐ డోంట్ నో, మళ్ళీ కనుక ఎవరైనా ఇలాంటి మెసేజెస్ పెడితే నేను కామెంట్స్‌కి రిప్లై కూడా ఇవ్వను అలాంటి వాళ్ళకి. మళ్ళీ కొంతమంది ఏంటంటే చాలా మంచిగా పెడతారు. వాళ్ళందరికీ అర్థం చేసుకొని పాజిటివ్‌గా పెడతారు. నెగెటివ్ పెట్టిన వాళ్ళ కింద కూడా పెడతారు. ఎన్నో సార్లు చెప్పారు కదా! అక్క ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా అని చెప్పి. అయినా కొంతమందికి అర్థం కాదండి. ఇంకా మనం ఏం చేస్తాము. సో, అది. అండ్ ఇక్కడైతే మేము మండి బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. చాలా అయితే చాలా బావుండింది. ఇలా మా వీకెండ్ అయితే గడిచిందనమాట. చాలా బాగా రిలాక్స్ అయిపోయాము. అసలు ఒక్క పని కూడా చేయలేదు. ఫుల్లు తిరగటం, ఫుడ్ తినడమే అయిపోయింది. అండ్ మండే నుంచి మళ్ళీ వర్క్ మోడ్ ఆన్ అవుతుంది. అండ్ లాంగ్ వీడియోస్ వీక్లీ 2 పోస్ట్ చేద్దామని చెప్పైతే అనుకున్నాను.
కొంచెం షార్ట్ వీడియోస్ తగ్గించైనా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాననమాట. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్.